హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరువుడు మాస్టర్ గారైన పద్మావతి గారు వైజాగ్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆత్మజ్ఞానం, గణపతి సందేశాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. గణపతి సందేశాలు ఈ బుక్. ఓకే అండి. మేడం నేను గురించి కొంచెం వివరించారండి. ఫస్ట్, ఈ రోజు ఇంకా నిద్రాదేవత కరుణించలేదు. ఈ రోజు వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నా ఎందుకో నా మనసు అంతా గందరగోళంగా ఉన్నది. ఇంతటి ఆనందకరమైన వాతావరణంలో నేను ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాను? నా ప్రశ్నలకు జవాబు దొరికే రోజు కోసం ఎదురు చూడడమేనా జీవితం అంటే? ఏమిటో ఎక్కడ సమాధానాలు దొరకడం లేదు. ప్రశ్నలు తప్ప జీవితం అంటే ఇంకేమీ లేదా? ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుందంటారు. మరి ఒక ప్రశ్న కూడా జవాబు దొరకడం లేదేంటి? లోపల నా ప్రశ్నలో ఉందా లేక నాలో ఉందా? ఏమో. ఎవరి వల్ల తీరని ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయో దొరకవో, ఎవరి వల్ల నాకు ఆనందం దొరుకుతుందో అని ఎదురు చూడడమే నా దినచర్య అయింది. పోనీ బయటకు వెళ్దామంటే అంతుపట్టని మరిన్ని ప్రశ్నలు, మరిన్ని అంతులేని వాదనలు నాలో నాకే. ఈ ప్రశ్నలు తప్ప నాకేమీ పని లేదనుకునేరు. కానీ చెబుతాను, వృద్ధస్తమానం పనిచేస్తేనే కానీ గడపని జీవితం మాది. మేడం గురించి అండి ఇది. ఇదివరకెప్పుడు వాటి జవాబులు అని నన్ను నేను పీడించుకోలేదు మాస్టారు. ఈ మా మధ్య దూర బంధువు ఒక ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు. ఆయన నన్ను పట్టుకుని వదలలేదు. ఏమిటంటే, మనిషి పుట్టడం ఎందుకు, మనిషి చావడం ఎందుకు అని చెప్పి. ఏమో సారు, నాకేమీ తెలియదు. నేను హాయిగా తిని సినిమాలు చూస్తూనే ఉంటాను. నేను అలా ఉండటం అలవాటు. కానీ ఇలాంటి ప్రశ్నలు వేసి నన్ను ఊబిలోకి లాగారు. ఆ ఊబిలోకి లాగిన బంధువు పేరు గౌతమ్. చేసేదేమీ లేక ఆలోచించి బుర్ర వేడెక్కింది. కానీ సమాధానాలు మాత్రం దొరకలేదు. సరే, నేను కళ్ళు మూసుకుని ఉన్నవారిని పిలవబుద్ధి కాక కుర్చీలో కూర్చుని వారినే తలుచుకుంటూ తదేక చూస్తుంటూ ఉండిపోయాను. అదేమిటి ఈయన ఇక్కడ లేరు అని అనిపించింది. మళ్ళీ ప్రశ్న. వద్దు బాబు అనిపించింది. గౌతమ్ గారు కళ్ళు తెరిచి ఏమిటి ఇక్కడ ఉన్నావు అన్నారు. ఏం చెప్పమంటారు సారు అని అడిగాను. అప్పుడు ఆయన అన్నారు, నువ్వు మొదట భోజనం చేసి ఒక తెల్లటి కాగితం తీసుకుని ఒక పెన్ తీసుకుని కూర్చో అన్నారు. ఆయన ఎందుకు మాస్టర్ అంటే, చూడు బాబు, కళ్ళు మూసుకుని ప్రపంచం చూడటం నేర్చుకో, ప్రపంచాన్ని చూడటం నేర్చుకో. అప్పుడు నీకు ప్రశ్నకు సమాధానం తెలుసుకుని యోగ్యుడు కాలేవు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయారు. చేసుకున్నంత వారికి చేసుకున్నంత మహాదేవ అని చెప్పి నేను కళ్ళు మూసుకుని కూర్చున్నాను, ఏమవుతుందో అని. నేను కళ్ళు తెరిచేసరికి ఆయన మంచినీళ్ళు పట్టుకుని కూర్చున్నారు. అప్పుడు ఏమన్నారంటే, ఈ ఇది ఈ సముదాయాన్ని మనమే సృష్టించుకుని వచ్చాం. ఎందుకంటే శరీరం అనబడే ఈ వాహనానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఈ శరీరం కొన్ని అణువుల సముదాయం. ఈ కాలపరిమితి అయిపోయిన వెంటనే వచ్చే చావును మనం ఆపలేం. అలాగే నేను అనబడే కాని వాస్తవం ఏమిటంటే, చావు అనేది నేను అనబడే నాకు కాదు, ఈ శరీరానికి మాత్రమే. మొదటి ప్రశ్న అనమాట అండి. నేను ఫస్ట్ ప్రశ్న అడిగారనమాట, చావు అంటే ఏమిటని. మరి దీనికి సమాధానం వినండి. ఈ సమాధానం నేను కళ్ళు మూసుకుని కనుక్కున్నాను. చావు నాకు కాదు. చావు అనేది ప్రస్తుతం శరీరానికి మాత్రమే. దీని అర్థం, నేను అనబడే నాకు చావు పుట్టుకలు లేవు. ఈ శరీరం ఒక్క తొడుగు మాత్రమే. కనుక వస్త్రాలు మార్చిన విధంగా నేను శరీరాలను మారుస్తున్నాను. అంటే శరీరకాలం అయిపోగానే నేను శరీరం వదిలివేసి మరొక శరీరం ధరిస్తున్నాను. నేను అనబడే నాకు చావు లేదు, కానీ శరీరానికి చావు ఉంది. శరీరానికి చావు ఎందుకు? శరీరం అనబడే ఈ వాహనానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఈ శరీరం కొన్ని అణువుల సముదాయం. ఈ సముదాయానికి కొంతకాలం పరిమితి మనమే సృష్టించుకుని వచ్చాం. ఈ కాల పరిమితి అయిపోయిన వెంటనే వచ్చే చావుని మనం రకరకాలుగా విశ్లేషణ చేసుకుంటాం. కానీ వాస్తవం ఏమిటంటే, చావు అనేది
నేను అనబడే నాకు కాదు, ఈ శరీరానికి మాత్రమే. తర్వాత రెండో ప్రశ్న వేశారా మేడం, మరి చావు తర్వాత ఏమవుతుంది? అప్పుడు మాస్టర్ చెప్పారు, చావు తర్వాత నేను సూక్ష్మలోకాలకు వెళ్తాను. అంటే నేను సూక్ష్మ శరీరం తీసుకుని, అంటే నాలో ఉండే 7 శరీరాల్లో ఒక్కటైన సూక్ష్మ శరీరంలో ప్రవేశించి ఆ సూక్ష్మలోకాలకు వెళ్తాను. కనుక చావు అనేది ఈ భౌతిక శరీరానికి మాత్రమే, అంతకు మించి ఇంకేమీ లేదు. అందుకే నేను చెప్పేది ఏమిటంటే, నేను ఈ శరీరంలో లేనందువల్ల నాకు ఈ శరీరంతో ఉన్న సంబంధాలన్నీ తొలగిపోతాయి. అర్థం ఏమిటంటే, నేను పుట్టినప్పుడు ఉన్నవి పెరిగి పెద్ద అయిన తర్వాత ఏర్పడిన అన్ని బంధాలు ఇంక అయిపోయాయి అని. ఈ జీవితం అనే నాటకం, డ్రామా అంతం మరొక నాటకానికి నాంది పలుకుతోందని అర్థం. అంటే ఈ జీవితం అనే డ్రామా అయిపోయింది, తర్వాత మళ్ళీ ఇంకొక నాటకానికి మనం మొదలు పెడతామని అర్థం. కాబట్టి నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళేది నాకు తెలుసు. ఇక మూడో ప్రశ్న వేశారు. మూడో ప్రశ్న ఏంటంటే, అయితే నేను చిరంజీవునా? చావు అనేది మనం ధరించిన శరీరానికే కానీ నేను అనబడే నాకు కాదు అని నేను ఇదివరకు చెప్పాను, మరీ చెప్తున్నా. ప్రతిసారి కూడా మనము వేరు పాత్రలు ధరించి పాఠాలు నేర్చుకోవడానికి పుడతాం. ప్రతి జీవికి పరమార్థం పరిపూర్ణతను సాధించడమే. ప్రతి జీవికి పరమార్థం పరిపూర్ణతను సాధించడమే. ఈ పరిపూర్ణత ఎప్పుడు కలుగుతుంది అంటే, ఈ భౌతిక శరీరంలో ఉండి అన్ని పాత్రలు ధరించి ప్రతి పాఠము నేర్చుకుని పరిపూర్ణం పర్ఫెక్ట్ అయినప్పుడన్నమాట. పరిపూర్ణత అంటే ప్రతి పాఠంలోనూ పూర్తిగా లీనమై జీవించడం. కనుక ప్రస్తుతం నేను ఆ ధ్యేయంతోనే పనిచేస్తున్నాను. ఇప్పుడు నా జీవితం చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉంది. కనుక మీరు కూడా మీలోని నేనును గుర్తించండి, చిరంజీవులుగా ఉండండి. ఇప్పుడు నా 4వ ప్రశ్న, నేను ఈ శరీరాన్ని ఎన్నిసార్లు ధరించాలి? నా రాకపోకలు అనే పాత్రలు ధరించి ఆయా పాత్రల యొక్క జీవిత సారాంశాలను గ్రహించిన తీరుపై ఆధారపడి ఉంటుంది. మనం ప్రతి జీవితంలోనూ ఏమి నేర్చుకోవాలని అనుకున్నామో ముందుగానే మన ఆత్మ నిర్ణయించుకుని ఉంటుంది. మన ఆత్మ తయారు చేసిన ఈ ప్రణాళిక డిజైన్కి మనం కట్టుబడి ఉంటాం. ప్రతి జీవితంలోనూ ఒక్కొక్క ప్రణాళిక, ఒక్కో డిజైను, ఒక్కొక్క విషయానికి మనము నిర్ణయించుకుని ఇక్కడికి వస్తాము. అయితే ప్రతి జీవి యొక్క జీవిత లక్ష్యం తన జీవితపు డిజైన్ తెలుసుకోవడమే, తెలుసుకుని దానికి అనుగుణంగా నడవడమే. మనం ఆ లక్ష్యాన్ని నెరవేర్చకపోతే మళ్ళీ అదే డిజైన్ పూర్తి చేయడం కోసం వచ్చి తీరాలి. ఒక్కోసారి నేర్చుకోవాల్సిన లక్ష్యం గురించి మళ్ళీ రావాల్సి వస్తుంది. మళ్ళీ రావడమే కాదు మన లక్ష్యం ఈ జీవితంలో నేర్చుకోవాల్సిన దానిని ఈ జీవితంలో నేర్చుకోవడమే. అంటే మన డిజైన్ తాలూకు పాఠాలు నేర్చుకోవడం మాత్రమే. మరి మీరు ఎన్ని డిజైన్ తీసుకున్నారో మీకు తెలియదు. ఆ సంగతి గురించి నాకు తెలుసు. నేను కళ్ళు మూసుకుని ఇప్పటి వరకు నేను చేసుకున్న డిజైన్లు మొత్తం ఒక్కొక్క డిజైన్ తాలూకు జీవితాలన్నింటినీ చూశాను. నా జీవితపు డిజైన్లు చాలా ఉన్నాయి. వాటి తర్వాత మెట్టు మరి ఏమిటో. తర్వాత 5వ ప్రశ్న అడిగారు. ఏంటంటే 5వ ప్రశ్న, అయితే నేను ఈ శరీరం కాదా? అవును, నేను ఈ శరీరం కాదు. ప్రతి ఉదయం మనం స్నానం చేసి వేరే గుడ్డలు మార్చినట్టు ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ తీసుకుంటాం. ఈ విధంగానే ప్రతి ఒక్కరూ శరీరాలను మారుస్తారు. కనుక ఇప్పుడు నేను ఈ శరీరంతో ఉన్నాను, కానీ ఈ శరీరం నేను కాదు. నేను శరీరంలో ఉన్న జీవుడను. మనం వేసుకునే బట్టలను జాగ్రత్తగా చూసుకున్నట్లే ఈ శరీరాన్ని కూడా మనం జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే మన శరీరం ఒక వాహనం. ఆ వాహనాన్ని మనం సరిగ్గా చూసుకోలేకపోతే అది పాడైపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే యంత్రం కాని యంత్రం ఏమిటంటే అది మన శరీరం అనే యంత్రం.
కనుక శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త లేకపోతే ఒక జీవితకాలం నష్టమైపోతుంది. ఆ నష్టానికి కూడా కారణం నువ్వే సుమా. నేను తెలుసుకున్న ఇంకొక నగ్న సత్యం, నీ నుంచి నువ్వు ఎప్పుడూ పారిపోలేవు. తర్వాత ఆరో ప్రశ్న ఏంటంటే, నా నుంచి నేను ఎందుకు పారిపోలేను? ఇంతకుముందు పని చేసిన ప్రతి పనిది చేసిన తర్వాత మనసులో ఒకటే క్షోభ ఉండేది. నేను చేసిన ఈ పని సరి అయినదా కాదా అని. ఏమో నాకు మాత్రం మొన్నటి వరకు ఆ క్షోభ ఉండేది. కళ్ళు మూసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఆ క్షోభ దూరమయ్యింది. అంతేకాదు, నేను చేసే ప్రతి పని ఇప్పుడు పూర్తి సంతృప్తినిస్తుంది. ఎందుకంటే మొదట నాలో ఉన్న నేనును గుర్తించాను గనుక. నేనును గుర్తించకపోవడం వల్ల మనకు జీవిత ధ్యేయం తెలియదు. జీవిత ధ్యేయం తెలియకపోవడం వల్ల మనం నిత్యం మదన పడతాం. మన ధ్యేయం మనకు తెలియడం వల్ల మనం చేసే ప్రతి పనిని, ప్రతి చర్య మనకు నిగూఢ అర్థాలు చూపించి మనం చేసే ప్రతి పని మంచి పని అని చెబుతుంది. ఇప్పటి వరకు నాకు స్ఫురించిన పై ప్రశ్నలు ఎవరికైనా తట్టడం చాలా సహజం. కానీ ఇక ముందు నేను ముందుకు తీసుకొస్తున్న విషయాలు చాలా కొంతమందికే తెలుస్తాయి, కలుగుతాయి. కానీ నాకు తెలుసు, ఈ ప్రశ్నలు మీ అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఏమిటంటే, ఏడవ ప్రశ్న, ఈ జీవాత్మ అంటే ఏమిటి? అది పరమాత్మలో కలవడం అంటే ఏమిటి? అసలు ఆత్మ అంటే ఏమిటి? నేను ముందుగా ఆత్మ అంటే ఏమిటో అన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఆత్మ అంటే మనలో ఉన్న నేను. నేను అనబడే ఒక భావమే ఆత్మ, సెల్ఫ్. ఈ ఆత్మను మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే ముందుగా ఒక చోట ఆసనంలో కూర్చుని కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఆ తరువాత మీకు మీలో ఉండే నేను అనబడే భావం తెలుస్తుంది, అనుభవానికి వస్తుంది. కాబట్టి ఆత్మ అంటే మనలో ఉంటే నేను, మనలో ఉంటే నేను అనే భావం. ఈ ఆత్మ పరమాత్మలో కలవడం అంటే ఇది పరమాత్మలో కలవదు. ఇది మాత్రం పిచ్చివాళ్ళ ఊహ మాత్రమే. ప్రతి ఆత్మ తనకు తానుగానే పరమాత్మ అవుతుంది. నేను అనబడే ఆత్మ ఎప్పుడు ఎక్కడా దేనితోనూ కలవదు. ఎప్పుడు విడిగా సహజంగా నిలిచి ఉంటుంది. దీనికి కలయిక అనే గుణం ఉండదు. ఇది ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు. పుట్టుక అయితే ఉంది కానీ నేను అనే భావానికి చావు లేదు, కలయిక లేదు. సనాతనం, అప్పటికప్పుడే కూడా నూతనం కూడా ఈ ఆత్మ అనేది. నేను అనే భావానికి చావు లేదు, కలయిక లేదు. ఆత్మ అనంతంగా ముందుకు సాగిపోతూనే ఉంటుంది. ఇదే ఆత్మ యొక్క లక్షణం. కనుక ఈ ఆత్మ ఎప్పుడూ దేనితోనూ కలవదు. పత్రిసారి ఎప్పుడు అంటూ ఉండేవారు, ఆత్మ, జీవాత్మ, పరమాత్మ అంటారు. ఏమీ కాదు, అన్ని అనుభవాలు నేర్చుకుని తనంతట తానే డెవలప్ అయ్యి పరమాత్మ తత్వం అయ్యి తను కూడా క్రియేషన్ మొదలు పెడుతుందని చెప్పేవారు పత్రిజీ. ఇప్పుడు మనం పరమాత్మ గురించి తెలుసుకుందాం. పరమాత్మ అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఇంగ్లీష్లో ఓవర్ సెల్ఫ్ అంటారు. ఓవర్ సెల్ఫ్ అంటే మనలను ప్రప్రథమంగా సృష్టించిన మనిషి లాంటి మనిషే. ఈ మనిషి మనం ఇప్పుడు ఎట్లా ఉన్నామో ఒకప్పుడు అలాగే ఉండేవాడు. అయితే కాలక్రమేణా ఆధ్యాత్మికంగా ఎదిగి ఒక ఉన్నత స్థాయిని సాధించిన పరిపూర్ణమైన ఆత్మ. ఇలాంటి ఆత్మలు తమ ఉన్నతిని పూర్తి చేసుకుని సృష్టికి సహాయపడుతూ ఉంటారు. పరమాత్మ ఓవర్ సెల్ఫ్ తను సృష్టించిన అంశాత్మను, అండర్ సెల్ఫ్ను అంటే జీవాత్మను తనలో కలుపుకునే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యదు. ఇంతకన్నా ఇంకేమి చెప్పినా కూడా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే మీరు ధ్యానం చేసి తెలుసుకోవాల్సిందే. అందుకే నేను ధ్యానం చేయమని చెబుతూ ఉంటాను. 8వ ప్రశ్న, దేహంలో ఉన్న నేను, కళతో జీవించే నేను, ఈ రెండిటిలో అసలు ఎవరు జీవించి ఉన్నారు, ఎవరు జీవించక ఉన్నారు అంటే అసలు నేను కళలో జీవించలేనా, లేక నేను నిత్యం జీవించేది నిద్రలో ఉన్నప్పుడేనా? ఓ, ఈ ప్రశ్న నన్ను చాలా రోజులు వేధించింది. కళ్ళు మూసుకుని చూస్తే
ఆ ప్రశ్నలకు వచ్చిన జవాబు ఇది. ఇళ్లలో మనిషి ఎంత దైహికంగా పూర్తి చేస్తాడో అదే విధంగా కూడా కళలో మనిషి దైహికంగా పూర్తి చేస్తాడు, పూర్తిగా జీవిస్తాడు. అందువలనే మనకు కలలో జరిగిన సంఘటనలు మనల్ని ఒక్కొక్కసారి చాలా కదిలివేస్తాయి. మనకు కలలో కింద పడిపోతున్నట్లుగా వస్తే మనం దైహికంగా పడిపోవడం కూడా చాలా సహజం. కనుక నేను చెప్పే విషయం ఏమిటంటే కళలు సత్యాలు. ఈ కళలు దైహిక జీవితానికి పునాది రాళ్ళు వంటివి. ఈ కళలు మన విజయాలు, అపజయాలు, మన పూర్వజన్మలు ఇలాంటివన్నీ ఎన్నో విషయాలను సబ్కాన్షియస్ మైండ్లో ఉంచి బయటకు తీసి మనకు ఈ విషయాన్ని గూర్చి జ్ఞానాన్ని ఇస్తాయి. ఈ జ్ఞానం వలన మనం గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. కనుక ప్రతి మనిషి కళలను మర్చిపోకుండా వచ్చిన కళలను గుర్తుంచుకుని విశ్లేషణ చేసుకోవాలి. ప్రతి కళ మనకు సత్యాన్ని, మార్గాన్ని చూపించి మనకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి కళ మనం చేసే పనులు, మన చుట్టుపక్కల విషయాల గురించి బోధిస్తూ ఉంటుంది. ప్రతి కళ మనకు చాలా అవసరం కనుకనే అవి వస్తాయి. మనకు సంబంధించినవి కాకపోతే మనకు ఎందుకు వస్తాయి? ప్రతి కళకు ఒక ప్రత్యేకమైన అవసరం ఆత్మపరంగా ఉంటుంది. ఆ అవసరం ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు ఆ కళ మళ్ళీ రాదు. కానీ ఆ కళను గుర్తించినంత కాలం పదే పదే మళ్ళీ వదిలి వచ్చి వేధిస్తూ ఉంటుంది. దీనికి అంతటికీ మనమే కారణం. ఆ కళ గురించి అర్థం చేసుకోవాలన్నంత కాలం మనం ఆ కళ నుంచి తప్పించుకోలేము. ప్రతి కళను మన సైకిక్ అంటే ఓవర్ సెల్ఫ్ నియమిత పద్ధతులతో మనకి అందజేస్తూ ఉంటుంది. ఈ సైకి మనకు ఆధ్యాత్మిక ప్రగతికి, మన జీవిత నమూనానికి పనికొచ్చే విధంగా కళల రూపంలో మనకు ప్రతినిత్యం సహాయపడుతూ ఉంటుంది. ప్రతి మనిషి కూడా తన పూర్ణాత్మను తెలుసుకొనకపోయినా అది కళ రూపంలో మనకు కావలసిన ఆధ్యాత్మిక జ్ఞానం అందిస్తూ ఉంటుంది. మనకు వచ్చే ఏ కళను కూడా మనం మర్చిపోకూడదు. ఏ కళ కూడా మనకు ఎంతో ఉపయోగం ఉంటేనే కానీ రాదు. కనుక ఆధ్యాత్మిక ప్రగతి కోరుకునే ప్రతి ఒక్కరూ చేయవలసిన చిన్న పని ఒక్కటే. కళ్ళు మూసుకుని కూర్చుని వచ్చిన కళను జాగ్రత్తగా విశ్లేషించి దానిని అర్థం చేసుకోవడమే. ప్రతి కళలోనూ మన సైకిల్లోని ఒక భాగం కళలోని ప్రత్యేకమైన భాగం తీసుకుంటుంది. ప్రతి పార్టు అంటే ప్రతి భాగం మన మనసును ఉత్తేజితం చేసి కళను గురించి మన భౌతిక మెదడుకు సంకేతం అందజేస్తుంది. వెంటనే మనం మేలుకొని కళను గుర్తు చేసుకోవాలి, అంటే స్మరించుకోవాలి. ఎప్పుడైతే కళను మనం గుర్తుగా చేసుకుని భౌతికంగా అందుతుందో అప్పుడు జాగ్రత్తగా కళ యొక్క విశ్లేషణ మొదలుపెట్టాలి. కళను గుర్తించడం అంటే కళ విశ్లేషణ కాదు. కళ రాకకు అర్థం కళను ఎందుకో గుర్తించడం అయిపోదు. కళను గుర్తించిన తర్వాత ఎందుకు వచ్చింది, దీని ఉద్దేశం ఏమిటి అని తెలుసుకోవడంలో కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్నది. కళలు మన జీవితానికి ప్రతిరూపాలు. కళలో వచ్చిన ప్రతి సంఘటన కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరమూ లేదు. కానీ కొన్ని జరగడం విచిత్రమేమీ కాదు. మనకు జ్ఞానం ఇవ్వడమే కళ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ చాలామంది కళను గుర్తించరు. గుర్తించిన విశ్లేషణ చేసి ఆ కళ ఎందుకు వచ్చిందని ఆలోచించరు. మనకు వచ్చే కొన్ని కళలు వేరే లోకాల నుంచి, వేరే డైమెన్షన్స్ నుంచి, సమాంతర సమస్యల నుంచి మనకు చూపించడం జరుగుతుంది. వేరే లోకాలలో సమాంతర సమస్యల గురించి, అక్కడ ఉండే మన సమాంతర ఆత్మల గురించి మనకు ఉపయోగపడే సూచనలు చేస్తూ ఉంటాయి. అలా చూస్తున్నప్పుడు మనం ముఖ్య కర్తవ్యం ఆ కళను పూర్తిగా గుర్తు తెచ్చుకోవాలి. గుర్తుకొచ్చిన తర్వాత ఈ కళ మన ఎందుకు వచ్చిందని తెలుసుకుని వాటిని తగిన విధంగా మనల్ని మనం మార్చుకోవాలి. కొన్నిసార్లు చనిపోబోయే మనిషి తాను వెళ్ళే కొత్త లోకాన్ని కూడా, అక్కడ వాతావరణాన్ని, అక్కడ మనుషులను, ఇదివరకు వారితో జీవించిన స్నేహితుల్ని చూసుకుని ఉంటాడు. అక్కడి వాతావరణానికి అలవాటు పడే వరకు అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాడు. అక్కడికి బాగా అలవాటు పడిన తర్వాత మనిషి తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు.
ఇవన్నీ మనకు నిద్రపోయేటప్పుడు కళల్లో జరుగుతూ ఉంటాయి. కళలు మన జీవితానికి చాలా ముఖ్యమైన అంశాలే కనుక ఎవరూ కూడా కళలను అశ్రద్ధ చేయవద్దు. ఇప్పుడు 9వ ప్రశ్న. కళ తర్వాత సంభావిత ఆత్మ ప్రాపబుల్ సెల్ఫ్ అంటే సమాంతరాత్మ ప్యారలల్ సెల్ఫ్ అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబు కళ్ళు మూసుకుంటే ఈ విధంగా వచ్చింది. ఏంటంటే ఇక్కడ ఒక సర్కిల్ గీశారండి, నేను అని చెప్పి. ఆ నేను చుట్టూ ఉన్న ఆత్మల గురించి అన్నీ రాశారనమాట అండి. ఏంటంటే ఫస్ట్ నుంచి చదువుతున్నాను. నేనుకి ఎన్ని అభిప్రాయాలు ఉన్నాయి, ఏమున్నాయి అన్నీ రాశారనమాట. ఏంటంటే నేనుకి ఇన్ని డౌట్లు. డబ్బు లేకపోతే, డబ్బు బాగా ఉంటే, పెళ్లి చేసుకుంటే, ఉద్యోగం రాకపోతే, ఉద్యోగం వస్తే, నేను చదువుకుంటుంటే, మళ్ళీ చదువు రానప్పుడు, అందంగా ఉంటే, అందవిహీనంగా ఉంటే, పుట్టకుండా ఉంటే, ఇన్ని గీతలు, ఇన్ని కోరికలు ఈ నేను చుట్టూ తిరుగుతాయి అన్నమాట అండి. ఇది నాలో నుంచి నా యొక్క రూపం ఒక్కొక్కటి విడుదలయ్యి ఆ కోరికలను తీసుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటుందన్నమాట అండి. నాలో నుంచి వచ్చిన ప్రతి అంశ కూడా ఇక్కడ నేను ఏ విధంగా జీవిస్తున్నానో అవి కూడా ఒకానొక కోరికను తీసుకుని జీవిస్తూ ఉంటాయి. కాలక్రమేణా ఆ కోరికలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఈ కోరికలు తీరడం వల్ల మనకు జ్ఞాపకం మన కళలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. తెలుసుకునే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఒక కోరిక అంటే సంభావిత మనకు ప్రతినిత్యం కలుగుతూ ఉంటాయి. వాటికి మనం తెలియకుండానే ఆలోచన రూపం పెట్టి సంభావ్యతలను సృష్టిస్తూ వెళ్తాం. సృష్టించబడ్డ ప్రతి సంభావ్యత మనకు తెలుస్తూ ఉంటుంది. మనమే దాన్ని సృష్టించుకున్నామని తర్వాత తెలుస్తుంది. కానీ చాలామంది ప్రతి సంభావిత లోకంలో ఉండే నేను గురించి ఒకానొక సందేశం ఇవ్వాలని ఈ ఆత్మ అనుకుంటుంది. సందేశం అందుకోవడంలో సంభావిత లక్ష్యం పూర్తి అవుతుంది. ఈ సందేశాన్ని అందుకోకుండా చాలామంది దాన్ని పొడిగిస్తూ ఉంటారు. దానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఇంటలెక్చువల్ తెలివి లేకపోవడమే. ప్రతి సంభావ్యత నుంచి మనం మన కోరికల నుంచి నేర్చుకుని వచ్చిన విజ్ఞానాన్ని అమూల్యమైన విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం ప్రతి సంపాదన నుండి నెమ్మదిగా ముందుకు వెళ్ళే బాటను చూడగలుగుతాము. అలాగే మరి సంపాదాత్మ గత జన్మ నేను, నాకంటే తక్కువ వయసున్న నేను, నాకంటే నాకంటే తక్కువ వయసున్న నేను, నాకంటే ఎక్కువ వయసున్న నేను, బీసీ నాటి నేను, ప్రస్తుత నేను, ఏడీ నాటి నేను, రాబో జన్మ నేను. నేనుకి ఇవి కూడా ప్రాపబుల్ సెల్ఫ్ అంటే సంభావ్య ఆత్మ అని చెప్పి రాశారు. ఈ మధ్యలో ఉన్న నేను అసలు నేను అంటే కారణలోకాల్లో ఉన్న ఒకానొక పూర్ణాత్మ అన్నమాట. ఈ అసలు నేనుకి శాఖలు ఉంటాయి అంటే బ్రాంచెస్ ఉంటాయి. ఇక్కడ నేను అంటే ప్రస్తుతం నేను ఎంతో సహజంగా జీవిస్తున్నానో నా పక్కన సమాంతరంగా ఉన్న ప్రతి శాఖలోనూ నేను అంటే అంత సహజంగా జీవిస్తున్నాను. ప్రతి సమాంతరాత్మ మనకు ఒక్కొక్క లింకు అని అర్థం. ఈ సంబంధాల వల్ల మనం ఎల్లప్పుడూ అనంతంగా జీవిస్తున్నాను కూడా తెలుసుకుంటాం. ఇవి మనకు కలలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం తప్పనిసరిగా కళ్ళు మూసుకుని కూర్చోవాలి. అప్పుడు మనకు జరిగిపోయిన జరగబోవు జీవితాల గురించి తెలుస్తాయి. దీన్ని చదివే వారందరికీ సందేహాలు కలుగుతాయి. ప్రతి సందేహానికి మీరు కళ్ళు మూసుకుని కూర్చుని ఉంటే మీకే సమాధానాలు అర్థమవుతాయి. ఇది నేను గురించి గణపతి మాస్టర్ ఇచ్చిన అర్థాలు. ప్రాపబుల్ సెల్ఫ్, ప్యారలల్ సెల్ఫ్ గురించి అంటే నేనుకి ఇన్ని మనం బ్రాంచెస్ కింద చేసుకుని దాని ద్వారా నాలెడ్జ్ నేర్చుకుంటుందని మాస్టర్ మనకి దీనికి అర్థాన్ని ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 10వ ప్రశ్న. దేవుడు ఎవరు? ఆ పేరుతో ఎవరు ఉన్నారు? వారు ఎలాంటి వారు? అసలు మనం అందరం అనుకునే దేవుడు ఎవరు, ఎక్కడున్నాడు? ముందుగా మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే చాలామంది పూజించే గణపతి, శివుడు, వెంకటేశ్వరుడు వీరే కాక ఎంతోమంది ఇతరులు వీరు ఎవరు దేవుళ్ళు కాదు. జీసస్, మహమ్మద్, ఇతర ప్రవక్తలు వీళ్ళెవరూ దేవుళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా మనలాంటి మానవ మాతృలే. సత్యాన్ని బోధించి అన్వేషించి సత్యసిద్ధులు అయినారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదిగిన మనలాంటి మనుషులు మాత్రమే
నిజానికి వీరెవరు దేవుళ్ళు కాదు. దేవుడు అంటే అతీత మనిషి అని మన పెద్దవాళ్ళు మనకు నేర్పారు. అందువల్ల ఆ అతీత మనిషి మనలాగే ఉన్న అనేక విషయాల్లో మనకంటే మించినవాడే అని నేను నమ్ముతాం. ఈ దేవుడనేవాడు ఒక మూల శబ్దం నుంచి, ఒక మూల శక్తి నుంచి ఉదయించినవాడు అని చిన్నప్పుడు మా తాతయ్య చెప్పగా విన్నాను. అంటే మేడం అన్నారన్నమాట అండి. నేను కూర్చుని కళ్ళు మూసుకున్నప్పుడు యోగిలాగా ఉన్న ఆయన కనిపించారు. ఆయనను నేను అడిగాను, దేవుడంటే ఎవరో చెబుతారా నాకు అని. అప్పుడు ఆయన అన్నారు, నేనే దేవుడను. నిన్ను సృష్టించిన వాడిని నేనే. నీకు ఏ ప్రశ్నకు సమాధానాలు కావాలో అడుగు అని అన్నారు. అదేమిటి సార్ అలాగంటారు? నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదే, ఏ గుడిలోనూ చూడలేదే, కనీసం మీ ఫోటో కూడా చూడలేదే. మీరు నేను దేవుడని అని అంటున్నారు ఏమిటి? మీరు దేవుడంటే ఏమిటి? నాకేమీ అర్థం కావడం లేదు. దయచేసి కాస్త వివరంగా చెప్పండి అన్నాను. అప్పుడు ఆయన ఇలా వివరించారు. దేవుడనే పదానికి పదవిని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు అందరూ అనుకుంటున్నట్లు ప్రతి ఒక్కరికి ఒక పూర్ణాత్మ ఉంటుంది. ఈ పూర్ణాత్మ మనల్ని సృష్టిస్తుంది. ఈ పూర్ణాత్మకు తాను నేర్చుకున్న సత్యాన్ని పూర్తిగా మననం చేసుకుని మిగిలిన వారికి ఎలా ఉపయోగపడాలనే తపన ఉంటుంది. ఈ పూర్ణాత్మ ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి ఎదిగి ఉంటుంది. అదే వేరే లోకంలోకి వెళుతూ ఇక్కడ కొన్ని అంశాత్మలను తయారు చేస్తుంది. ఈ పూర్ణాత్మ తన అంశాత్మల ఆధ్యాత్మిక అభివృద్ధిని గమనిస్తూ అక్కడే ఉండే ఆ లోకాలలో అది కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక్కడ అంశాత్మైన ముఖ్యమైన పనులు ఏమిటంటే ఆధ్యాత్మికను పెంచుకోవడం, భౌతికతను కూడా పెంచుకోవడం, కూడా తీసుకుని వెళ్ళటం. అంటే ఆత్మతత్వం గురించి, మన చుట్టుపక్కల జరిగే విషయాల గురించి తెలుసుకుని మనకు కావలసిన జ్ఞానాన్ని పొందడం. అంటే సుఖాసనలో కూర్చుని కళ్ళు మూసుకుని మనలో నుంచి బయటకు వచ్చిన శ్రద్ధగా అన్ని విషయాలను తెలుసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అంశాత్మ అన్ని విధాలుగా జ్ఞాని అవుతాడో ఆటోమేటిక్గా తను పూర్ణాత్మ అవుతాడు. కానీ దానికి ముందు కూడా నువ్వు దేవుడు అనే విషయాన్ని మరవద్దు. ప్రతి మనిషిలోనూ నిగూఢంగా ఉన్న చైతన్యం, శక్తి దేవుడు అనడం పూర్తి సత్యం. కనుక ప్రతి మనిషి దేవుడే. నీ దేవుడు అంటే నీ పూర్ణాత్మ. నువ్వు దేవుడు కావాలి అంటే పూర్ణాత్మము కావాలని అర్థం. అందుకు పెద్దగా కష్టపడవలసిన పని లేదు. కొద్దిగా శ్రమ పడితే చాలు. అది కూర్చుని కళ్ళు మూసుకోవడం. కాబట్టి తప్పకుండా చెయ్యండి. నా తర్వాత ప్రశ్న ఏమిటంటే, ఎన్నో లోకాలు ఉన్నాయి. ఈ మాట నిజమేనా? మనకు తెలియని లోకాలు ఎన్నో ఉన్నాయి. ఈ మాట నిజం. ఈ మాటలో ఎటువంటి సందేహమూ లేదు. ప్రస్తుతం మనం నివసించే భూమి కూడా ఎన్నో లోకాలలో ఒకటి ఇది. మన శాస్త్రజ్ఞులు మనకు తెలిపినవి చాలా కొంచెం మాత్రమే. మనకు తెలిపిన లోకాలు కాకుండా మనకు తెలియని లోకాలు కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఈ లోకాలలో కూడా మనుష్యులు ఉన్నారు. అలాగే వారు మనలాగేనే లేకపోవచ్చు. కానీ ఎందుకంటే ప్రతి లోకం మన లోకంలో లేకపోవచ్చు కదా. అక్కడి వాతావరణం, అక్కడి లోకపు తీరు భిన్నంగా ఉంటాయి. దీనికి కారణం ఉంది. ప్రతి లోకాన్ని కూడా ఒక గ్రాండ్ మాస్టర్ తయారు చేస్తారు. అంటే ఒక యోగీశ్వరుడు తయారు చేస్తారు. ఆయనకు తనకు నచ్చిన విధంగా ఆ లోకాన్ని నిర్మిస్తాడు. అటువంటి లోకం ఏర్పడిన తర్వాత మనలాంటి వాళ్ళు అక్కడ ఏమి ఉందో, అక్కడ మనం ఏమి నేర్చుకోవాలో అని చూస్తాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం అక్కడ జన్మించి ఏమి నేర్చుకోవాలో అవి నేర్చుకుని వస్తాం. ఏ మాస్టర్ కూడా ఉన్న దానిని మరల ఇంకొక దానిని సృష్టించాడు. ప్రతి మాస్టర్ కూడా ప్రస్తుతం ఉన్న లోకాలకు విభిన్నంగానే సృష్టి చేస్తాడు. ఈ విధంగా రకరకాల లోకాలకు వెళ్ళి రకరకాల విద్యలు నేర్చుకుని ఒక ఉన్నత స్థాయికి చేరుతాం. ఈ ఎదుగుదలకు మనం కార్యరూపం ఇస్తేనే గాని ఆనందం కలగదు. అప్పుడు మనం కూడా ఒక సృష్టికర్త కావచ్చు, క్రియేటర్ కావచ్చు. అందుకే ఎంతో సులభమైన పద్ధతి ఏమిటంటే శ్వాస మీద ధ్యాస ద్వారా మన గురించి మనం నిరంతరం తెలుసుకోవడం. ఆధ్యాత్మికంగా మనం ఉన్నతిని సాధించినప్పుడే ఇది సాధ్యం. దేనికైనా సరే మనసుంటే మార్గం ఉంటుంది. ఈ విషయం గుర్తుంచుకోండి. మీరు కూడా ఈ విధంగా ప్రయత్నం చేయండి. ఫలితం రాకపోతే మీ ప్రయత్న లోపమనే గ్రహించండి. దీనికి ఎవరు బాధ్యులు కారు. మీరే మార్పు తీసుకురావాలి. తర్వాత క్వశ్చన్ ఏమిటంటే 12వ ప్రశ్న.
మనకు ఇంత శక్తి, ఇంత సామర్థ్యం ఉంటే ఎంతమంది దీనిని ఉపయోగిస్తున్నారు? మిగతా వారు ఇతరుల మీద నిరంతరం ఆధారపడి పని చేయలేని వారుగా ఎందుకు మిగులుతున్నారు సార్? ప్రతి మనిషి కూడా జన్మించేటప్పుడు అందరిలాగే జన్మిస్తాడు. అందరూ సమాన చైతన్యం, సమాన శక్తితోనే పుడతారు. కానీ మనలో నిద్రాణమైన శక్తులను కొందరు మాత్రమే తెలుసుకుంటారు. సాధారణంగా అందరూ తెలుసుకోవడానికి నిరాకరించే విషయం ఏమిటంటే, పుట్టుక, వాతావరణం, మనుషులు అన్నీ కూడా ఇష్టప్రకారమే మనం నిర్ణయించుకుని వస్తామన్న సంగతి. సాధారణంగా అందరూ తెలుసుకోవడానికి నిరాకరించే విషయం ఏమిటంటే, వాతావరణం, పుట్టుక, మనుషులు అన్నీ కూడా మనం ఇష్టప్రకారమే మనమే నిర్ణయించుకుని వస్తామన్న సంగతి. కానీ చాలా కారణాల వల్ల పుట్టుక గురించి తెలుసుకోలేరు. ఎప్పుడు మనం టీవీలు, పనికిమాలిన కబుర్లు, ఉచిత సలహాలు ఇలాంటి అలవాటు వల్ల ఆనందపరుస్తాయి అనుకుంటాం. కానీ అవి నిజంగా కాదు. ఇటువంటి వాటిని మనం ప్రోత్సహిస్తూ ఉంటే మనకు సహజంగా ఉండే శక్తి, సామర్థ్యం, ఉపయోగం లేకుండా పోతుంది. అనవసరమైన మాటల వల్ల శక్తి వృధా అవుతుంది. శక్తి వృధాతో పాటు మనం ఎందుకు పుట్టామో ఆ కారణం కూడా తెలుసుకునే విషయం కూడా మనం మర్చిపోతాము. ఇక్కడికి వచ్చింది ఏమిటంటే మనం సృష్టి రహస్యాలు తెలుసుకోవడానికి, మన గురించి మనం అంటే మన ఇతర జన్మల గురించి కానీ, మన అనే గురించి తెలుసుకోవటానికి, నేను అనే గురించి తెలుసుకోవటానికి వచ్చాం. మన చుట్టూ ఉండే మనుషుల నుంచి అనేక విషయాలు నేర్చుకోవడానికి. మరి మన జీవితంలో ఇటువంటిది ఎప్పుడైనా చేశామా అనుకోండి? లేదు. 0 మార్కులతో వచ్చి 100 మార్కులతో తిరిగి వెళ్ళాలి అని నిర్ణయించుకుని వచ్చాం. కానీ మనం చేసే పనులు ఏమిటి? అమూల్యమైన కాలాన్ని వృధా చేస్తూ ఉన్నాం. మన శక్తిని, సామర్థ్యాన్ని సక్రమంగా ఉపయోగించుకోగలిగితే మీలో చాలామంది తెలుసుకోగలుగుతారు. ఈ లోకంలో తమ శక్తిని, సామర్థ్యాన్ని చాలామంది వృధా చేస్తున్నారు కదా! అవును, అది నిజమే. ఎందుకంటే 1% మాత్రమే తాము ఎందుకు వచ్చాము, ఎక్కడికి వెళ్తాం, ఏమి చెయ్యాలి అని తెలుసుకుంటూ ఉన్నారు. ఎవరూ కూడా ఈ నిజాలను తెలుసుకోలేనంత వరకు కూడా ఏ సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడలేరు. అప్పుడు నువ్వు ఎవరికి ఉపయోగపడలేవు. అందువలన నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు తెలుసుకుని ఉంటే అప్పుడు సమాజానికి ఉపయోగపడతావు. అప్పుడే నీ శక్తి, సామర్థ్యం, పుట్టుక సార్థకమవుతాయి. అప్పటి వరకు మీరు ఎవరికి ఉపయోగపడలేరు. శక్తిహీనులుగానే ఉంటారు. ఈ లోకంలో చాలామంది శక్తిహీనులు నిస్సహాయంగా వేరే వారి మీద ఆధారపడి ఉన్నారు. దేని గురించి కూడా మాట్లాడలేని అభాగ్యులు మగవారు. అలా అని మీరేమీ సంతోషపడకండి. మీరు మీ గురించి తెలుసుకోకపోవడం అంతే అభాగ్యులు. ఆ స్థితిలోనే ఉన్నారు. మీరు తెలుసుకున్నారు, వాళ్ళు తెలుసుకోలేదు, అంతే. మొదటిసారి కనిపించిన యోగీశ్వరుని మళ్ళీ కనిపించి మన శక్తిని, సామర్థ్యాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలో చెబుతారు. తర్వాత 13వ ప్రశ్న ఏం వేసిందంటే మేడము, సృష్టికర్త ఎవరు? సృష్టికర్త అంటే ఏమిటి అని అనిపించింది. వెంటనే మొన్ననే కదా దేవుడి గురించి అడిగారు, మళ్ళీ సృష్టికర్త ఎవరు? దేవుడికి సృష్టికర్తకు ఏమైనా తేడా ఉందా? మళ్ళీ కూర్చుని నేను మొదలుపెట్టాను. అప్పుడు సృష్టికర్త అంటే ఏదైనా సృష్టించినవాడు అని అర్థం. దేవుడు అంటే మన పూర్ణాత్మ అని అర్థం. సరే అని అనుకుని పూర్తి సమాధానం వచ్చినప్పుడే నాకు అర్థమవుతుందని మరలా నేను కళ్ళు మూసుకుని కూర్చున్నాను. అప్పుడు మొదలైంది సమాధానం. ఏమిటంటే, ఇప్పుడు మీరు భోంచేశారు, మీ ఆవిడ వంట చేసింది, మీ ఆవిడ వంట చేసింది. జాగ్రత్తగా వినండి, చదవండి. ఏమిటంటే, చేసింది అంటే తయారు చేయడం. అంటే అన్ని వస్తువులను కూర్చి మన శరీరానికి తగ్గట్టుగా తయారు చేయడం అన్నమాట. కానీ ఎవరూ కూడా ఈవేళ మా ఆవిడ భోజనం సృష్టించింది అని అనరు కదా! ఎందుకు? ఎందుకంటే చాలా కాలం నుంచి అందరూ మొదట ఉన్న పద్ధతిని ఉపయోగించి భోజనాన్ని తయారు చేస్తున్నారు. కానీ భోజనంలో కొత్తగా చేసిన వంటని ప్రయోగం అని అంటారు. కొత్తగా చేసిన ఏ పనినైనా సరే సృష్టించడం అంటారు. కనుక ఒకప్పుడు ఎవరో ఒకరు ఈ భోజనాన్ని సృష్టించిన వారే కదా! కనుక చదువుకున్న మీరు అనేక కారణాల వల్ల సృష్టిని అనే మాటను మారుస్తున్నారు. సృష్టికర్త అంటే ఏదైనా కొత్త దాన్ని సృష్టించిన వాడని అర్థం.
మన చుట్టూ ఉన్న చెట్లు, జంతువులు, పక్షులు ఇవన్నీ ఒకప్పుడు సృష్టించినవే కదా. వీటి సృష్టి వెనుక ఒక వ్యక్తి యొక్క శక్తి, సామర్థ్యం, శ్రమ, పట్టుదల, సృజనాత్మక అనేవి దాగి ఉంటాయి. క్రియేటివిటీ అని అంటారు. మన అందరి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మొదటి సూత్రం ఏమిటంటే, మన అందరిలో చాలా దాగి ఉన్న శక్తి, సామర్థ్యం, హిడెన్ ట్రెజర్ ఆఫ్ టాలెంట్ అని ఉంది. ఈ సామర్థ్యాన్ని ఉపయోగించి మనము ఏదైనా కొత్త వస్తువును తయారు చేయడం, లేక కొత్త మనుషుల మధ్య కొత్త ఆలోచన కలిగించినప్పుడే ఈ సామర్థ్యానికి సార్థకత చేకూరుతుంది. అయితే అందరూ ఉన్నపళంగా సృష్టికర్త కాలేరు. దానికి ఒక పద్ధతి, ఒక మార్గము ఉన్నాయి. ఒక పండును ఒక రకం రుచితో తయారు చేయాలి అంటే ఏది కలిపితే మనం అనుకున్న రుచి వస్తుందో, ఆ తర్వాత ఎటువంటి వాతావరణానికి ఎలా ఉంటుందో చూడాలి. ఎక్కడ సృష్టిస్తే దానికి ఉపయోగము అనే తరహా ఆలోచనలు మనకంటే మన పైన మెట్టు పైన ఉండే మనిషివి. ఒక మెట్టు పైన ఉండడం అంటే ఏమిటి? మనకు తెలియని విషయాలు ఆయనకి ఎన్నో తెలుసు. ఉదాహరణ, ఈ సృష్టి ఎందుకు చెయ్యాలి, దీనికి అవసరం ఏమిటి, దాని స్థితిగతులు ఏమిటి, మానవుల అవసరాలు అన్నీ ఆ వ్యక్తికి తెలుస్తాయి. మరి మనం కూడా మనకు కావాల్సింది సృష్టించవచ్చా? మనం కూడా ఆ మనిషిలాగా తయారు కావచ్చా అంటే తప్పకుండా ఖచ్చితంగా కావచ్చు. అయితే కొన్ని రకాల శ్రమలు తీసుకోవాలి, కష్టపడాలి. మనం కొంచెం ఎక్కువ ధ్యానం చేయాలి, శక్తిని పెంచుకోవాలి, మన పనులు మనమే చేసుకోవాలి. ఇలా చేయడం వలన మనం కూడా సృష్టికర్తలు కావచ్చు. మీరు సృష్టికర్తలైతే మీ పేరు ఎప్పటికీ అలాగే ఉంటుంది. మీరు సృష్టించిన వస్తువులతో అందరూ ఆనందం పొందుతారు. మరి మీరు సృష్టికర్తలై అందరికీ ఉపయోగపడతారా, లేక మీ శక్తి సామర్థ్యాలు నిష్ప్రయోజనం చేసుకుంటారా అనేది మీ చేతుల్లోనే ఉంది. కనుక మీరు సామర్థ్యాన్ని ఉపయోగించి కళ్ళు మూసుకుని కూర్చుంటే ఎంతోమంది యోగేశ్వర్లు మీకు కనిపించి సహాయం చేస్తారు. 14వ ప్రశ్న, కర్మ అంటే ఏమిటి, అది ఎందుకు ఉంటుంది, దానిలో మంచి చెడు అనే భేదాలు ఉన్నాయా? కర్మ అంటే ఒక పనిని చేయడం లేదా ఒక చర్యను చేయడం. ఈ చేసే పని పట్ల మీకు వచ్చే పరిణామం ఏమిటి అని మీరు ఆలోచించడం జరుగుతుంది. ఈ విధంగానే ప్రతిరోజు మీరు పని చేస్తూ ఉంటారు. మీరు ఏ పని చేసినా దాని ఫలితం ఎలా ఉంటుందో అని అనుకుంటారు కదా. ఒక్కొక్కసారి ఏదో పని చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, కర్మలు చేస్తున్నాం అంటారు. కానీ ఈ పని చేయడం వల్ల ఎంతో నేర్చుకుంటున్నాను, నేను ఒక విద్యను నేర్చుకుంటున్నాను అని అనుకుంటే బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఆ విద్యను పూర్తిగా అభ్యసించడం వల్ల దానిలో నేర్పరితనం వస్తుంది అని అనుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు మనం నిత్య జీవితంలో పనిని చెయ్యాలి. ఈ విధంగా చేయడం వల్ల, ఆచరించడం వల్ల మనం భూమి మీదకి వచ్చిన పని కూడా పరిసమాప్తం అవుతుంది. మనం చేయాల్సిన పనులు చేయడమే, నేర్చుకోవాల్సింది నేర్చుకోవడమే, నేర్చుకుని వెళ్ళడమే మన విధి కర్తవ్యం. మనం నేర్చుకోకపోవడం వల్ల, పని చేయకపోవడం వల్ల, మన ఆలోచన సరళి లేకపోవడం వల్ల మనకు కర్మ తగులుతూ ఉంటుంది. అంటే మనం నిత్యకర్మలను మంచి చెడుగా విభజిస్తూ ఉన్నాం. ఈ విధంగా చేయడం వల్ల మనం ప్రగతిని సాధించలేకపోతున్నాం. మనం చేయాల్సిన పని ఏమిటంటే ప్రతి పనిని మనం పూర్తిగా చెయ్యాలి, విభజించకూడదు. ఇకపోతే రెండవ రకానికి చెందిన మనుషులు రెండే రెండు మాటల మీద ఆధారపడి ఉంటారు. ఏంటంటే మంచి చెడు, మంచి చెడు. వారికి ప్రతి పని కూడా మంచి చెడు చేస్తుందని అప్పుడు వారు దాన్ని పని అనుకుంటారు. అందుకే ఈ పిచ్చివాళ్ళు మంచి కర్మ చెడు కర్మ అని విధిస్తూ ఉంటారు. నిజంగా వీళ్ళు పిచ్చివాళ్ళే. ఎందుకంటే నువ్వు ఏదైనా నేర్చుకోవడానికి వచ్చావు, కానీ ఫలితం ఎలాంటిదైనా సరే అనుభవాలకే కోసమే కదా. వాడు నన్ను కొట్టాడు, తిట్టాడు అని అంటారు. మీరు తనని తిట్టాడు, వాడు ఎన్ని జన్మలు ఏ విధంగా వృధా చేసుకుంటారు? కనుక ఎప్పుడైనా మీరు ఆలోచించి ఎందుకు జన్మించామో తెలుసుకోండి. దీనివల్ల నా జన్మలుగా సతమవుతున్నవారు మీరు బయటికి రాగలుగుతారు. ఓకే. లేకపోతే మీరు కర్మ అనే పెద్ద అగాధంలో పడి బయటకు రాకుండా ఉంటారు. సదా గుర్తుంచుకోండి, ఎవరూ కూడా మీ గురించి ఆలోచించరు, పట్టించుకోరు. మీ అంతటి మీరే బయటికి రావాలి. ఎవరూ కూడా మిమ్మల్ని బలవంతం చెయ్యరు, చెయ్యలేరు. ఎందుకంటే మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. కనుక అసలు అంతా మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది. నాకు కర్మ గురించి తెలిసిన తర్వాత నేను నా ఆలోచన పద్ధతిని మార్చుకున్నాను.
ప్రతి పనిని నేను నేర్చుకుని అభ్యసించుకుని వచ్చాను. ప్రతి పనిని దానికి సంబంధించిన ఆనందాన్ని కూడా పొందుతున్నాను. అందరినీ హింసించి తిట్టి కొట్టి ఆ అనుభవం ఏ విధంగా ఉంటుందో నేను నేర్చుకుంటానంటే అది అవసరం లేదు. మీ పూర్ణాత్మ మిమ్మల్ని అభినందించదంతే. ఎందువల్లంటే ఆత్మ మరింత క్షోభిస్తుంది. దానివలన మీరు ఏమీ నేర్చుకోకపోగా మరింత దిగజారిపోతారు. మళ్ళీ మీరు నేర్చుకోవడం కోసం మరొక జన్మ చేసుకుని మీచే హింసించబడడం చేత మీరు మళ్ళీ హింసించబడతారు. కాబట్టి మనము ఎవరిని ఏమి విధంగా హింసించకూడదు. కానీ హింసను గురించి తెలుసుకోవాలి అంటే ఇతరులు చేసే హింసను చూసి వారి ఆలోచనలు గ్రహించి వారు ఏ విధంగా ఉన్నారో చూడడం ద్వారా మనం ఆ సందర్భంలో నేర్చుకోవచ్చు. కాబట్టి స్నేహితురారా, మనం అంతరాత్మని ఏ విధంగా మభ్యపెట్టలేం. మనం ప్రతి సందర్భం నుండి ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకున్నది మన మనసుకు అంతా తెలుసు. ఎప్పుడైతే ఆ లోపలి మనసు మీకు సర్టిఫికేట్ ఇస్తుందో అప్పుడు మీరు కర్మకు లోను కారు. మంచి చెడు అనే పదాల నుంచి ముక్తి పొందుతారు. దీనినే కర్మ తీరిపోవడం అంటారు. పుణ్యం అంటే ఏమిటి? పురుషార్థం అంటే ఏమిటి? చాలా మందికి ఈ ప్రశ్న గురించి స్ఫురించదు. కానీ చూచాయిగా నేను చెప్తున్నాను, తెలుసు. చాలా మంది పుణ్యం పురుషార్థం అంటే ఏదో ఒక వస్తువు చాదస్తపు అర్థం అనుకుంటారు. పుణ్యం అంటే మీరు అనుకున్నది మంచి పనులు చేసే మూట కాదు. మన గత జన్మల్లో చేసుకున్న మంచి పనుల వల్ల లభించిన మంచి జాబితా అది కూడా కాదు. పుణ్యం అంటే మనం గత జన్మల నుండి ఆధ్యాత్మికంగా ప్రాప్తించుకున్న ఆత్మవిజ్ఞానం. పుణ్యం అంటే మనం గత జన్మల నుండి ఆధ్యాత్మికంగా ప్రాప్తించుకున్న ఆత్మవిజ్ఞానం. ఈ ఆత్మవిజ్ఞానం అందరికీ ఉండదు, కొందరికి మాత్రమే లభించేది. దీనికి ఉదాహరణ ఎవరంటే బుద్ధుడు, జీసస్, శివుడు, కృష్ణుడు, మహమ్మదు, ఇలా కొంతమంది మాస్టర్స్. ఈ ఆత్మవిజ్ఞానం సంపూర్ణంగా పొందినవారు వీరందరూ ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతంగా ఉన్నవారు. అలాగే సత్యసాయి బాబా, గణపతి సచ్చిదానంద ఇలాంటి వారు కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతిని స్థితిని పొంది మనతో ఉన్నవారు. పుణ్యం అనే మూట దగ్గర ఉన్నవారు. వీరందరూ అనంతమైన ఆధ్యాత్మిక చింతన వైపు ప్రయాణిస్తూ తమ జీవితాలను సార్థకం చేసుకున్నారు. కాబట్టి వీరు పుణ్య పురుషులు. పురుషార్థం తెలిసినవారు. పురుషార్థం తెలియడం అంటే మనిషి యొక్క లక్ష్యం గురించి తెలుసుకోవడమే పురుషార్థం. కనుక మిత్రులారా, మీరు ఏదో ఒక పెద్ద కంపెనీలో ఉన్నంత పదవిలో ఉన్నంత మాత్రాన నేను పెద్ద మనిషిని, నేను చాలా సాధించాను అని అనుకుంటే మీరు బురద గుంటలో పడినట్టే. మీకు బురద తప్ప జీవితం యొక్క పరిమళం తెలియదు. బ్రతుకును హాయిగా ఉత్సాహంగా చూడడం గడపడం రాదు. మీకు అసలే పుణ్యం లేదు. మీకు పురుషార్థం గురించి తెలిసే అవకాశమే లేదు. మనిషికి ఆధ్యాత్మిక చింతన కలిగితేనే గాని ఎందుకు జీవిస్తున్నాడో తెలియదు, ఎందుకు బతుకుతున్నాడో తెలియదు. అంటే ఆధ్యాత్మిక జీవితానికి ఇంకా అర్హత సంపాదించుకోలేదని అర్థం. ఇంకా పుణ్యం పురుషార్థం గురించి ఏం తెలుసుకుంటారు అంటే దాదాపుగా 150 సంవత్సరాలు పడుతుంది ఈ పుణ్యం పురుషార్థం గురించి తెలుసుకోవాలంటే. నేను ఇంకా 200 సంవత్సరాలు ఆగి తీరాలా, నాకు మార్గం ఏమిటి, మార్గం ఏది? అన్ని సంవత్సరాలు ఆగలేను అనుకునే వారికి నా గురువుగారు అంటే నేను కళ్ళు మూసుకుని కూర్చుంటే నాకు కనిపించిన వ్యక్తి మీలాంటి వారి అందరి కోసం ఒక చిట్కా చెప్పారు. ఏమిటంటే రోజు క్రమం తప్పకుండా ఒకే సమయానికి ఒకే చోట కళ్ళు మూసుకుని కూర్చుని అభ్యాసం చేయాలి. అలా చేయడం వల్ల మనకు కొన్ని విషయాల మీద అవగాహన వస్తుంది. ఈ అవగాహన వల్ల నిత్యం అన్ని పనుల్లో ఆచరించే మనకు ఖచ్చితంగా పుణ్యం వస్తుంది. పుణ్యం సంక్రమించడం అంటే పురుషార్థం గురించి తెలుస్తుంది. పురుషార్థం అంటే అసలు అర్థం జీవిత తీరు, జీవన సరళని అర్థం. అంటే మానవుడు సరి అయిన విధానం అని అర్థం. పుణ్యం సంక్రమించిన మనిషికి పురుషార్థం తెలుస్తుంది. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వారికి సరి అయిన జీవితం తెలుస్తుంది. కనుక అందరి జీవితాలు ఆనందం కోసం పుణ్యం పురుషార్థం చాలా ముఖ్యం. ఇవి రెండు మన జీవితాల్లో రానంత వరకు కూడా మనం జీవిస్తూ మరణిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనం నిత్య జీవితం గురించి అన్ని విషయాలు అవగతం చేసుకుంటామో అప్పుడే మనం ఒక కారణంతో జన్మ తీసుకున్న కారణ జన్మలు అవుతాం.
అంతవరకు మన జన్మకు కారణం లేదు అన్నమాటే. ఇటువంటి నిస్సారమైన బతుకు బతికే కంటే ఈ జీవితం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోండి. మీరు ఉద్యోగం చేసే చోట, మీ దాంపత్య జీవితం, మీరు పుట్టిన స్థలం ఎందుకు ఇబ్బందికరంగా, మీకు నచ్చని విధంగా ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు అవకతవకలుగా ఎందుకు ఉన్నాయి అని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ అవకతవకల్లో మీరు మీ అస్తిత్వాన్ని కోల్పోకుండా మీ అసలైన నేనును తెలుసుకుని మీ వ్యక్తిత్వాన్ని మీరు వికసింప చేసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీరు పరీక్షించుకుంటే, మిమ్మల్ని మీరు చూసుకుంటే మీకు త్వరలోనే పుణ్యం పురుషార్థం లభిస్తాయి. తర్వాత 16 క్వశ్చన్, కోరిక అంటే ఏమిటి? కోరికలు తీరకపోతే మనం మళ్ళీ ఇప్పుడున్న విధంగా జీవిస్తామా, లేక కోరికలు జయించాలా? కోరికలను వదిలేస్తే కానీ మనకి మోక్షం రాదా? కోరికలను వదిలివేస్తేనే కానీ మనకు మోక్షం రాదా? అసలు మనిషి ప్రపంచంలో రావడానికి కారణం కోరికలు కనుక మనం కోరికలను విసర్జించకపోతే మనకు భూమి మీద ఈ పాటలు తప్పవా? ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు, కానీ ఈ ప్రశ్న నన్ను విపరీతంగా వేధించేది కనుక ఈ ప్రశ్నకు సమాధానం కోసం నేను మళ్ళీ కూర్చుని గణపతి మాస్టర్ని అడిగాను. కొంత సమయానికి నాకు వచ్చిన సమాధానం ఏమిటంటే, కోరిక అంటే ఇచ్ఛ. ఇచ్ఛ అంటే ఒక వస్తువుపై మక్కువ, తినాలి, ఆనందించాలి అనే ఊహ. ఈ మానసిక స్థితిని కోరికలు అంటారు. కోరికలను అర్థం చేసుకోవడానికి రెండుగా విభజిద్దాం. ఒకటి శారీరక కోరికలు, రెండు ఆధ్యాత్మిక కోరికలు. శారీరక కోరికల్లో తిండి, శరీర అలంకరణ, వస్తువులపై మక్కువ ఉంటుంది. ఆధ్యాత్మిక కోరికల్లో మనం జన్మల గురించి తెలుసుకోవడం, మహాయోగులను దర్శించడం, 24 గంటలు ధ్యానంలో లీనమై ఉండడం, ఇలా చాలా ఉన్నాయి. ముందుగా మీరు ఒక పనిని ఖచ్చితంగా చేయాలి. అది ఏమిటంటే ఆధ్యాత్మిక కోరికలను గుర్తించాలి. మీరు శారీరక కోరికలు తీర్చుకోవడానికి సమాజంలో ఏదో ఒక ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తే సరిపోతుంది, కానీ ఇది అందరికీ వర్తించదు. కొందరికి డబ్బు పలుకుబడి ఉంటుంది, మరి కొందరికి ఆ రెండూ లేకపోవచ్చు. సమాజంలో 100కి 90 మంది కోరికలు తీరకుండా ఉన్నారు అన్నమాట. అయితే కోరికలు తీరనంత మాత్రం మళ్ళీ పుట్టే సమస్య లేదు. మనిషి కోరికల కోసం ఈ లోకంలోకి రాడు. ఒక జీవిత విధానం గురించి, ఒక వాతావరణం కావాలని గ్రహిస్తాడు. కాబట్టి అతని జన్మకు కోరికతోనూ సంబంధం లేదు. కానీ జన్మించిన ప్రతి మనిషికి కోరికలు ఉండటం సహజం. కోరికల కోసం ప్రతి మనిషి తాను పడే శ్రమలను కష్టాలుగా పరిగణించకుండా తానుకు కావలసినది చాలా గొప్ప ముఖ్యమైన వస్తువుల కోసం శ్రమిస్తున్నాను అని అనుకుంటాడు. మనకు కోరికలు సహజంగా ఉంటాయి. మనము కోరికలు తీర్చుకుంటూ ఉంటే మనం ఆ కోరికలు పొందామని ఆనందిస్తాము. కానీ కోరికలు తీరడమే కాకుండా కోరికల నుండి మనసును నెమ్మదిగా విడదీసుకుని మనలో ఉండే అసలు నేను తెలుసుకోవాలి. మీలో మిమ్మల్ని పూర్తిగా తీసుకుని మీ బాహ్యమైన కోరికల నుండి విముక్తి కలుగుతుంది. ఇటువంటి మానసిక స్థితి ఎప్పుడైతే వచ్చిందో శారీరక కోరికలు ఉండవు. మీరు అప్పుడు ఆధ్యాత్మిక ఉన్నతిని కోరుకుంటారు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితం వైపు సాగిపోతారో మీకు అప్పుడు ఆ సామాజిక కోరికలు వేధించవు. అప్పుడు మీరు దేని గురించి పరుగులు తీయరు. ఏమిటంటే కోరికలు తీరుతుందో లేదో అని ఆలోచించి తీరేటట్లయితే తీర్చుకుంటారు, కాకపోతే మర్చిపోతారు. అది లేకపోతే నాకు నష్టం, ఇది నాకు కష్టం అని అనుకునే ఆలోచనలు ఉండవు. కనుక మీరు మీ మానసిక రూపాన్ని తెలుసుకున్నారు కనుక మిమ్మల్ని మీరు మీ గురించి పూర్తిగా తెలుసుకుంటారు. కోరికలు సహజం, మానవ జన్మ సహజం. ఇవన్నీ కూడా మీకు దాసోహం అయినవే. మీకు దేని మీద విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన ద్వేషం కానీ కలగవు. ఏది కావాలో, ఏది వస్తే ఆనందం కలుగుతుందో అప్పుడు మీకు తెలుస్తుంది. కనుక మీరు ఇప్పుడు మనిషి. ఎందుకంటే మీకు ఇప్పుడు నిజంగా తెలిసింది కదా, మీకు ఎలాంటి వికారాలు ఉండవు. మీరు అసలైన మానసిక స్థితిని చేరుకున్నాకే హద్దు లేదు, ఎదురు లేదు. ఈ స్థితిని మీరు పూజించే దేవతలలాగే మీలాగే ఉన్నప్పుడు చేరుకుంటారు. ఇది పెద్ద కష్టమైన పని ఏమి కాదు. కోరికలను అధీనంలోకి తెచ్చుకోవాలి. మనం నిత్యం ఆధ్యాత్మిక జ్ఞానం వైపు వెళ్ళాలి. ఈరోజు 17 ప్రశ్నలు పూర్తయ్యాయి. ఇక నా చివరి ప్రశ్న ఏమిటంటే, నిన్ను నీవు తెలుసుకో అంటారు.
చాలా కాలం నుండి నేను ఒంటరి వాడిననే భావం ఎందుకు కలిగింది? ఈ ప్రశ్న విషయంలో నేను మొట్టమొదటిగా చెప్పేది ఏమిటంటే, మామూలు దైనందిన విషయాలను అర్థం చేసుకునే మన సాధారణ మానసిక స్థితి ఈ పై ప్రశ్న వేసుకోవడానికి సరిపోవదు. ముందు ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే విధంగానే ఈ ప్రశ్న కూడా నేను సమాధానం తెలుసుకున్నాను చెప్పారు. నాయనా, నీకు కలిగిన ప్రశ్నలకు వాటి సమాధానాలకు ధ్యానం అనబడే ప్రక్రియను ఉపయోగించావు. ఇంతవరకు రకరకాల ప్రశ్నలను అడిగావు. నువ్వు నిద్రలోను, జాగ్రత్త అవసరాల్లోనూ రకరకాల అనుభవాలను చవిచూసి ఉంటావు. వాటికి నీ రీతిని నువ్వు స్పందించావు. అంటే నీ స్పందనలు అన్నీ నీ గత జన్మలు, నీ ప్రస్తుత జీవిత విధానం, నువ్వు ఎన్నుకున్న గమ్యం, ఇలాంటి ఎన్నో కారణాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషిలోనూ నేను, నాది అనే భావన ఉంటుంది. ఈ భావన వల్లే తాను చేసే పనులను, ఇతరుల విధానాలను, తనలో ఉన్న నేనుని తన మెదడులోని కణాల వల్ల తనదైన రీతిలో స్పందిస్తాడు. దీనికి చలించిన మనస్తత్వం కొంతమంది మహానుభావులకు ఉంటుంది. అయితే చేరవలసిన మానసిక స్థితిని వారు ఏ విధంగా చేరగలుగుతారు? మరి వారు కూడా మనలాంటి మనుషులే కదా. కాలక్రమేణా తాము నిత్యం ఎదుర్కొనే పరిస్థితులన్నింటినీ పరిశోధించి ప్రతి సందర్భం నుంచి ఏదో ఒకటి నేర్చుకుని జాగ్రత్తగా పరిశీలించడం మొదలు పెడతారు. ఇలాంటి వారు చేసే తప్పులను సులభంగా తెలుసుకుంటారు. ఏ పరిస్థితిని నిర్లక్ష్యం చేయరు. పరిస్థితులను సమయము సహకరించకపోయినా తాము చేసే పనిని వదలక తాము వ్యక్తిగత ఉన్నతిని ఎల్లవేళలా అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. ఏదైనా ఇష్టం కలిగిన పక్షులను ఎందుకు ఇష్టం లేదో తెలుసుకుంటారు. తర్వాత అది తమ వ్యక్తిగత ఉన్నతికి ఏ విధంగా తోడ్పడుతుందో తెలుసుకుని చిన్న చిన్న సంఘటనలు కూడా తమకు అనుగుణంగా మార్చుకుని తమ ఉన్నతికి ఉపయోగించుకుంటారు. తమ మనస్సాక్షి సరే అన్న తర్వాత ఆ పనిని చేస్తారు. కొందరికి మనస్సాక్షి మనకు రకరకాలుగా సంకేతాలను అందించి మన మెదడును, మన ఆధ్యాత్మ ఉన్నతికి ఎంతో ఉపంగా ఉపయోగపడుతుంది. మనం చిన్నప్పుడు అంతర్గతమైన నేనును వినేవాళ్ళం. కాలక్రమేణా పరిస్థితుల ప్రభావం వల్ల, తల్లిదండ్రుల మాటల వల్ల, సామాజిక పరిణామం వల్ల పూర్తిగా ఆ నేనును మర్చిపోయాం. ఆ మరుపు వల్ల మనం ఇక్కడికి వచ్చిన పనిని కానీ, మనం నేర్చుకోవాల్సిన పనిని కానీ అశ్రద్ధ చేసి ఈ జీవితంలో బ్రతికిన నాళ్ళు సమయం వృధా చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ పుడతాం. పునరపి జన్మం పునరపి జన్మం. ఇలా మర్చిపోవడం వల్ల కొన్ని ప్రశ్నలకు మనకు చాలా భయాన్ని కలిగిస్తాయి. మనలో ఉండే భయాలు పోవాలి అంటే మనలో ఉన్న నేనును మనం అనుక్షణం గమనించాలి. ఇది ఇచ్చిన సూచనలను మనస, వాచ, కర్మణ అనునిత్యం ఆచరించాలి. మనం మనస్సాక్షితో వంతెన ఏర్పరచుకోకపోతే మన మనస్సాక్షి మనకు ఏ విధంగానూ సహాయపడదు. ఈ విధంగా మనం మనస్సును సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల మనలో జీవించాలనే కోరిక నశించి జీవితంలో అందాలు, ఆనందాలు అనుభవించకుండా జీవితం నిస్సారంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో మరిలో ఉన్న నేనును బయటకు కొన్ని ఆలోచనలు గట్టిగా చెబుతూ ఉంటుంది. అది చెప్పిన విషయాలు మనకు భ్రమలుగాను, భయంగాను అనిపిస్తాయి. అందుకే అప్పుడప్పుడు నాకు తెలుసు ఆ పనవదు, నేను చెప్తున్నానా, నేను ముందే చెప్పాను కదా అని అంటూ ఉంటారు. ఆ భావనలే నేను. అది మీరు తెలుసుకోలేదు. ఎప్పుడైతే మీరు దాన్ని గుర్తించి పాటిస్తారో అప్పుడే మిమ్మల్ని మీరు గెలుచుకుంటారు. అప్పుడే మీ గుణగుణాలను తెలుసుకుంటారు. తెలుసుకోవడమే కాకుండా మీ దినచర్యలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి, కనుక్కుంటూ ఉంటారు. ఈ మార్పులను సూచించే లోప మీరే కాబట్టి ఎంతో సామర్థ్యం, శక్తి ఉన్న మీలోని మిమ్మల్ని అశ్రద్ధ చెయ్యవద్దు. దానివల్లే మీకు ఆధ్యాత్మిక ప్రగతి ఇహ పర నా కలుగుతుంది. అంటే ఇహ పరలోకాల్లో కూడా మీకు కలుగుతుంది ఆధ్యాత్మిక ప్రగతి. మీలో ఉన్న నేను వల్లనే కలుగుతుంది. ఈ విధంగా గణపతి మాస్టర్ ఆ మేడంకి చెప్పారు. ఇన్ని రోజులు ఏమీ చేయక ఆధ్యాత్మికంగా ఏది చెప్పినా వినని వారు పరమ మూర్ఖులు. మూర్ఖులను చూసి జ్ఞానులు నవ్వి ఊరుకుంటారు. అడిగినదే ఎవరు ఏమీ పెట్టరు. అంతా చదివి ఆచరణలో పెట్టిన వారు నిజంగా మూర్ఖులు. ఈ మూర్ఖత్వం నుంచి మీరు బయటపడండి. అప్పుడే మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. ఇది పెద్ద విషయం కాదు. అలా అని 1 గంటలో తెలుసుకోవాలనుకుంటాం కూడా పొరపాటే. మీరు ఈ జన్మ అంతా ఒక కాన్షియస్ ప్రాసెస్గా తీసుకుని మిమ్మల్ని మీరు అనుక్షణం గమనించుకుంటూ కొత్త విషయాలను తెలుసుకుంటూ
మీ జీవితంలో నిత్యం ఉపయోగిస్తూ ఉంటే మీరు కూడా నాలా తయారవుతారు. మీరు కూడా నా అంత సుఖంగా, సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్న తర్వాత మీకు ఏ భయము ఉండదు. మీరెప్పుడు మీకోసమే జీవిస్తారు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటే చాలు. ఇతరులతో అవసరం లేదు. మీరు ఇతరుల కోసం చేయడం వల్ల మీరే నష్టపోతారు. సన్యాసులు వారి వారి కోసం జీవించి తాము ఆనందంగా అది లేదు ఇది లేదు అనే చింత లేకుండా హాయిగా జీవిస్తారు. అయితే మనం మాత్రం ఈ సంఘంలోనే ఉంటూ ఏ పరిస్థితికి చలించకుండా ఉంటే అడవుల్లో ఉన్న ఆ సన్యాసుల కంట మనమే గొప్పవాళ్ళం అవ్వలం. కనుక మీలో ఉన్న నేనుని మేల్కొల్పి మీ ఆధ్యాత్మిక జీవితానికి నాంది పలకండి. ఈ నాంది పలకడం ఎలాగనేది మీకు ఎవరూ చెప్పక్కర్లేదు. మీరంతట మీరే తెలుసుకోగలుగుతారు. మీకోసం మీరు పాటుపడాలి. మీ లోపల ఉన్న నేనుని మేలుకొల్పాలి. ఏ మంత్రము ఉచ్చరించాల్సిన పని లేదు. ఏ పూజ చేయాల్సిన అవసరం లేదు. మనసుని ఏకాగ్రత చేసుకుని ప్రశాంతత పరుచుకుంటే అప్పటి నుంచి మీకు నేనుగా జీవించగలుగుతారు. ఇందులోని అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని అవస్థల్లోనూ ఇద్దరూ కలిసి జీవిద్దాం అనే సలహా ఇచ్చుకోవాలి. అదే మిమ్మల్ని మీరు తెలుసుకునే మార్గం. ప్రతి ప్రశ్నకు జవాబు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక జవాబు, ప్రతి చర్యకు ఒక ఫలితము ఒక ముందుకు తీసుకొస్తుంది. నా లోపల ఉన్న నేనును ఇన్ని రోజులుగా అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నా జీవితం అత్యంత శోభాయమానంగా, సంతోషంగా ఉంది. గుడ్డి ఎద్దు గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు ఎన్నో సంవత్సరాలు ఈ సంఘంలో బ్రతికిడ్చాను. ఇప్పుడు నా జీవితం నా కోసమే. ఈ విషయాన్ని నేను ఒక పెద్ద విజయంలా తెలుసుకున్నాను. పెద్ద విజయంలా మలుచుకున్నాను. ఒక చిన్న నిజం తెలుసుకోలేకపోవడం వలన 15 ప్రశ్నలకు నన్ను వేదనకు గురి చేశాయి. ఇప్పుడు ఈ 15 ప్రశ్నల సమాధానాలు నా జీవిత సత్యాలు. నాకు ఒక్కడికి ఇవి సత్యాలని అనుకోలేదు. అందుకే పుస్తక రూపంలో రాశాను. ఇది అందరికీ సత్యాలే. ఇవి అందరికీ ఉపయోగపడేవే. మీరు ఈ చిన్న నిజాలను గమనించి మీ నిజ జీవితంలో అన్వయించుకున్న రోజు మీకు నిజమైన పుట్టినరోజు. ఈ చిన్న చిన్న సత్యాలను తెలుసుకోవాలన్నంత కాలం మీరు బ్రతికినా చనిపోయిన వాళ్ళ కిందే లెక్క. జీవం ఉన్న మనిషిని కావాలి అని మీరు ఎంతగా అనుకుంటున్నారో అంత ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. మీకు సమయం తగ్గిపోతుంటుంది. మళ్ళీ మరణించే సమయం వస్తుంది. జీవితం జీవించడానికే. ఇది మీకోసం. మీరు జీవించినప్పుడే ఈ సత్యం తెలుస్తుంది. తెలుసుకున్న సత్యాన్ని ఆచరణ పెట్టండి. మేము నేర్చుకున్నది చాలా ఉన్నది. నేర్చుకునేది ఆచరణ పెడతాము అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ మేడం. మీరు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. గణపతి సందేశాలు, ఆ ప్రశ్నలు జవాబులు చదివినందుకు ఎంతో ఎంతో ఆనందం కలిగింది. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ పద్మా మేడం గారికి, గాయత్రి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.